హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ శాండ్విచ్ అండి. ఇది ఆలూ శాండ్విచ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ శాండ్విచ్ మనం ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, మిక్సింగ్ బౌల్. దాంట్లోకి ఉడికించి పెట్టుకున్న ఒక 3 ఆలూ తీసుకోవాలి. వాటిని బాగా స్మాష్ చేసుకోవాలి. దీనిలోకి ఒక 1 కప్పు ఆనియన్స్, అంటే ఇది బిగ్ సైజ్ ఆనియన్ తీసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు దీంట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఒక 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, తర్వాత 1 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే చాట్ మసాలా ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను అవేమీ యాడ్ చేయలేదు, కారం ఒకటే యాడ్ చేశాను. చాట్ మసాలా వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటికి ఈవెన్గా గ్రీన్ చట్నీ అనేది అప్లై చేయాలి. గ్రీన్ చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి కావాలి అనుకుంటే చెక్ చేయండి. ఇది కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, గ్రీన్ చట్నీ కూడా. తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆలూది, అది దీనిపైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా 2 స్లైసెస్ని మనం ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. దానిపైన నెయ్యి కానీ బటర్ కానీ, ఆయిల్ అయితే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి బటర్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అప్లై చేసి బాగా స్ప్రెడ్ చేయండి. దీనిపైన మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకొని సిమ్లో మాత్రమే మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మంచిగా ఇది క్రిస్పీగా చాలా బాగుంటుంది, మంచిగా ఫ్రై అవుతుంది. ఒక 5 to 10 మినిట్స్ పట్టినా మీరు మాత్రం సిమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోండి. ఈ శాండ్విచ్ని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది, కిడ్స్కి టిఫిన్ బాక్స్లో కూడా మనం పెట్టి పంపించవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా వ్యూ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను ఏదైనా వీడియో పెట్టినప్పుడు. థ్యాంక్స్ ఫర్